ముఖ్యంగా ఏంది అంటే చాలామంది ఏమి అభిప్రాయపడుతున్నారంటే వైసీపీకి చెందిన నాయకులు మరియు వైసీపీకి చెందిన కార్యకర్తలు ఈ ఎన్నికల్లో ఏదో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, ఏదో జరగకపోతే వైసీపీకి మరీ ఇంత ఘోరంగా సీట్లు అయితే రావు, ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నా కానీ మినిమం 30 నుంచి 40 సీట్లు అయితే గెలుస్తాయి అని చెప్పేసి అయితే వైసీపీకి చెందిన నాయకులు మరియు సీఎం జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు మరీ 30 సీట్లు కూడా గెలుచుకోకుండా అయితే ఎవరు ఉంటారు కదా, ఏదో ఒక రకంగా మంచి అయితే చేశాడు కదా, అలాంటప్పుడు ఎందుకు ఇంత ఘోర ఓటమి వచ్చింది అని చెప్పేసి అయితే చాలామంది అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈవీఎంల మీద అయితే ఎక్కువ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మనందరికీ తెలుసు కదా, జగన్ కూడా ప్రెస్ మీట్ నిర్వహించి ఆయన కూడా ఈవీఎంలో ఏదో జరిగింది, కాకపోతే అవి నిరూపించడానికి నా దగ్గర ఆధారాలు లేవు అని చెప్పేసి ఆయన అయితే అన్నాడు. అయితే ఈ సందర్భంగా వైసీపీ పార్టీకి ఒక మంచి ఆయుధం అయితే దొరికిందని అయితే మనకైతే తెలుస్తుంది. అది ఏంటి అంటే హిందూపురంలో ఒక పోలింగ్ బూత్లో, అంటే 37వ పోలింగ్ బూత్ హిందూపురం నియోజకవర్గంలో ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం అయితే జరిగింది. ఆ పరిణామం ఏంటి అంటే వైసీపీకి చెందిన ఆ బూత్, అది అంటే వైసీపీకి చెందిన పార్టీ వ్యక్తులు ఆ బూత్లో ఎక్కువగా ఉంటారన్నమాట. గత 2 సార్లు కూడా వైసీపీ ఆ పోలింగ్ బూత్, ఆ 37వ పోలింగ్ బూత్లో ఎక్కువ విజయాన్ని నమోదు చేసింది, ఎక్కువ ఓట్లు వైసీపీకి పట్టడం జరిగింది. ముఖ్యంగా ఆ పోలింగ్ బూత్లో దాదాపు 1100 నుంచి 1600 ఓట్లు అయితే ఉండడం జరిగింది. అయితే ఈసారి వచ్చిన ఎన్నికల ఫలితాల్లో దాదాపు 1100 ఓట్లలో వైసీపీకి వచ్చింది ఒకే ఒక్క ఓటు అనమాట. ఎవరైనా ఇక్కడ మనకి చూస్తుంటే డౌట్ ఏమొస్తుందంటే, ఇప్పుడు దాదాపు 1100 ఓట్లు ఉన్నప్పుడు, అది కూడా 2 మేజర్ పార్టీలు పోటీ పడుతున్నప్పుడు ఓన్లీ 2 ఓట్లు రావడం ఏంది అని చెప్పేసి అయితే ఇక్కడైతే బలాలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే ఈ యొక్క ఇన్సిడెంట్ని ఛాలెంజింగ్గా తీసుకున్నారు. రీకౌంటింగ్ కూడా అప్లై అయితే చేయడం జరిగింది ఆ యొక్క నియోజకవర్గంలో. ఎందుకంటే దాదాపు 1100 మంది ఉన్న నియోజకవర్గంలో 11 మంది ఉన్న పోలింగ్ బూత్లో ఓన్లీ 1 ఓటు రావటం ఏంది. ఇప్పుడు అక్కడ పోటీ చేసింది ఎవరంటే అక్కడ స్థానికంగా ఉండే కౌన్సిలర్, వార్డు మెంబర్ అయితే ఉన్నాడు. ఆయన ఫ్యామిలీకి సంబంధించిన ఓట్లన్నా ఒక 100 ఓట్లన్నా పడతాయి కదా, ఆయన చుట్టాలు కానీ ఆయన అన్నదమ్ములు కానీ ఉంటారు కదా, వాళ్ళన్నా కానీ మినిమం ఆయనకి ఓట్లు వేస్తారు కదా. అట్లా అంటే ఇక్కడ ఏంటంటే ఏపీ ఎన్నికలో ఏదో జరిగిందన్న అనుమానానికి హిందూపురం 37వ పోలింగ్ బూత్ అయితే వైసీపీకి ఒక ఆయుధంగా మారింది. ఇప్పుడు ఆ పోలింగ్ బూత్లో వాళ్ళందరూ కలిపి వైసీపీకి ఓటు వేసిన వాళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టుని కానీ హైకోర్టుని కానీ ఆశ్రయిస్తే వాళ్ళ ఓట్లు ఎడిపోయినాయి అని ఒక ఇన్వెస్టిగేషన్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ వీవీప్యాట్లు లెక్కించినా కానీ వాళ్ళు వేసినప్పుడు ఏ ఒక్క స్లిప్ వచ్చిందో ఆ స్లిప్పే అక్కడ పడుతుంది. కాకపోతే ఎన్నికలు అయిన తర్వాత ఏమైనా మార్చారా అన్నదానికైతే ఇంకా మనకైతే ఆ డీటెయిల్స్ రావాల్సి ఉంది. అదంతా ఆ రీకౌంటింగ్ తర్వాత అయితే తెలుస్తుంది. ఏదేమైనా కానీ వైసీపీకి ఘోర ఓటమికి కారణాలు ఏమయ్యి ఉంటాయని అందరూ అనుకుంటున్న వేళ హిందూపురం 37వ వార్డు అయితే వైసీపీకి ఒక ఆయుధంలా మారింది. చూడాలి మరి ఈ యొక్క అంశం ఏడుగా మారుతుందో. ఒకవేళ నిజంగా వైసీపీకి ఒకే ఓటు పడ్డదా లేకపోతే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందా అన్న విషయం అయితే తెలవాలి. ఎందుకంటే ఎన్నికలు అనేవి చాలా పారదర్శకంగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు తమ నచ్చిన వ్యక్తిని ఎన్నుకుంటారు, అది ఒక ప్రజాస్వామ్య వాల్యూస్కి సంబంధించింది కాబట్టి పౌరులు తమ ఓటు తాము వేసిన వాళ్ళకి చేరిందా లేదా అనే ఎక్కువ వాళ్ళకుంటుంది. ఎందుకంటే ఓటు హక్కు ఏంటంటే మనకి నచ్చిన వాళ్ళని ఎన్నుకోవటమే కదా ఓటు హక్కు. అలాంటప్పుడు మనకు నచ్చిన వాళ్ళని ఎన్నుకోవటానికి ఓటు హక్కు వాళ్ళకు ఉంటుందా, తమ వేసిన వాళ్ళకి చేరిందా లేదా అని తెలుసుకునే బాధ్యత ఓటర్కు ఉంటుంది. అందులో భాగంగానే వీవీప్యాట్లను అయితే పెట్టడం జరిగింది. ఒకవేళ వీవీప్యాట్లు పెట్టినా కానీ తర్వాత ఓటు ఏమైనా ట్యాంపరింగ్ అయిందా, ఈవీఎంలు ఏమైనా మార్చారా అన్నదానికైతే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తుంది. ఏమైనా ఒక నిరాశలో ఉన్న వైసీపీ పార్టీకి ఈ యొక్క అంశం అనేది ఒక మంచి ఆయుధంగా మారింది. చూడాలి మరి ఈ యొక్క అంశాన్ని వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది.